ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి మీ దగ్గర 500 నోట్లు ఎన్ని ఉన్నాయి ఉంటే మాత్రం ఇమీడియట్లీ చెక్ చేసుకోండి. ఎందుకంటే 500 ఫేక్ నోట్స్ వస్తున్నాయి. గతంలో కూడా మనకి వచ్చాయి ఇలాంటివి. మళ్ళీ కొత్తగా ఇలాంటివి మార్కెట్లో బాగా చలామణి అవుతున్నాయి అంటున్నారు. ఎందుకంటే ఒరిజినల్ నోట్కి డూప్లికేట్ నోట్కి ఏ మాత్రం తేడా లేకుండా ఆ గుర్తులు కానీ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ మనం అసలు వాటిని కనిపెట్టలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఒక్కసారి 500 నోట్ మరి దీంట్లో ఏమేమి మార్పులు వస్తున్నాయి, స్కామ్స్ వస్తే కనుక ఇది ఫేక్ నోట్ అని మనం ఎలా గుర్తించాలి, వీటన్నిటిపైన మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మరి కొత్తగా 500 నోట్స్ విషయంలో ఒక నోటీస్ అయితే వచ్చింది. మామూలుగా మనం 500 నోట్ ఇది ఫేక్ నోట్ అని ఎలా కనిపెట్టాలని ఇలా పైకి పెట్టి చూస్తాం కదా, పైకి పెట్టి చూసి ఇది ఫేకా కాదా అని చూస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే అది ఫేక్ నోట్ని కూడా ఒరిజినల్ లాగానే వీళ్ళు దాన్ని ఏమంటే ముద్రించడం జరుగుతుంది. దానిలో కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయంట. ఒక్కసారి అంటే ఎలాంటి మిస్టేక్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా మనం కనుక్కోవాలి అనేది మా వ్యూవర్స్. ఇది కామన్ ప్రాబ్లం. ఎందుకంటే పట్టు చీర, దానికి వెళ్ళే పట్టు చీర ఉన్నది కదా, మీరు చీరలు కట్టుకుంటారు. పట్టు చీర అంటే ఐడియా ఉంది కదా. అవును. మీరు ఒరిజినల్ పట్టు ఉంది, డూప్లికేట్ పట్టు ఉంది, ఏది మెరుస్తుంది తెలుసా? బాగా డూప్లికేట్. సో ఏదైతే క్వాలిటీ ఉంటుందో నిండుకుండ తొలకదు అంటారు ఒక సామెత. నిండా ముందు చలి ఉండదు అని. ఎందుకు చెప్తానంటే ఒరిజినల్ పట్టు ఎప్పుడు మెరదు, క్వాలిటీ నాణ్యత ఉంటుంది కానీ షైనింగ్ ఏదైతే షైనింగ్ అయిందో అది డూప్లికేట్. కాకపోతే మన జనాలు షైనింగే బాగా నచ్చుతుంది. కొన్ని ఎస్పెషల్లీ కొన్ని కమిటీలు అయితే చమ్కీలు అవన్నీ అంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ అంటుకుంటాయి. రేపు ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వెళ్తున్నారు, కార్లో ఆఫీస్కి వెళ్తే అంతా చమ్కీ అంతా ప్యాంట్ కంటుంది. సో అలాగా ఇక్కడ ఫేక్ నోట్లు అనేది ఇవాళ సబ్జెక్ట్ కాదమ్మా, ఇది దశాబ్దాలుగా జరుగుతుంది. 2000 నోట్లు జరిగింది, 2000 నోట్లో జరిగింది, మిగతా అంతకుముందు 1000 రూపాయల నోట్లు. ఎందుకంటే ఒకడు మంచి పని చేస్తే ఒక మనిషి ఒక మంచి పని చేస్తే 10 మనిషి ఒక చెడ్డ పని చేస్తారు. అది దానికి విరుక్తంగా. ఎందుకంటే డబ్బు కావాలి. ఇప్పుడు హవాలా మార్కెట్స్ అని ఇవన్నీ స్మగ్లింగ్ అని ఏమవుతాయి, నీకు ఒరిజినల్ 10 కోట్లు ఇస్తారు, నీకు డూప్లికేట్ 30 కోట్లు ఇస్తారంటాడు. కక్కుతు పడతాం, ఆశ పెడతాం, గ్రీడీ అవుతుంది. ఏదో రోజు ఎప్పుడైనా నిజం నిప్పులు అంటుంది కదా, ఎప్పుడైనా బయటికి రావాల్సిందే. ఇప్పుడు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ పరిశీలనలో చెక్కింగ్లో కూడా కొన్ని మాటలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఈనాడులో అన్నింటిలో కూడా వచ్చినట్టున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే డూప్లికేట్ నోట్లు మార్కెట్లో విస్తృతంగా పంచబడుతున్నాయి, చలామణి అవుతున్నాయి అని అంటున్నారు. మరి ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు అంతకుముందు మనకు గుర్తుంటే మీకు 500 నోట్లో ఈ నెంబర్స్ ఉండేవి. ఇక్కడ నెంబర్స్ ఉంటాయి, మీకు సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా కింద, ఈ నెంబర్స్ మ్యాచ్ చేసేవారు. అప్పుడు పలానా కొన్ని ఐడి నెంబర్లు ఉంటే అది మీరు తీసుకోవద్దు అని చెప్పారు. కొంతసార్లు ఈ లైన్ ఉంటుంది ఇక్కడ, ఈ లైన్ చూసి కనిపెట్టేవాళ్ళు డూప్లికేట్ ఒరిజినల్ అని. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ ఇవన్నీ మించి పెరిగిపోయింది కదా సార్, టెక్నాలజీ పెరిగిపోయింది. ఇవన్నిటి మించి యాక్చువల్లీ గవర్నమెంట్ కంటే మంచిగా చేస్తున్నారంట. అంటే ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేది కూడా మనం ఒరిజినల్ డూప్లికేట్ అనుకుంటాం, డూప్లికేట్ ఒరిజినల్ అనుకుంటాం. అంటే క్రెడిట్ గోస్ టు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎనీ అదర్ టెక్నాలజీ, రోబో టెక్నాలజీ ఏదో ఒకటి. అది దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది. అందుకని వీళ్ళు రీవర్క్ చేస్తున్నారు. అయితే దే హ్యావ్ అప్డేటెడ్ మిషనరీ. ఎట్లా అంటే హై ఎండ్ మిషనరీ. ఒరిజినల్ నోట్కి ఈ నోట్కి పెద్దగా తేడా లేదు. సో దానికి ఏం చేస్తుంటే ఆర్బీఐ కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా డీటెయిల్డ్ రీసెర్చ్ చేశారు. అంటే ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతుందో, ఎక్కడ ఇప్పుడు దొంగలు చేసినట్టు ఏదో ఒక దగ్గర తప్పు చేస్తాడు. మీరు ఏదైనా ఇప్పుడు ఏమైనా మర్డర్ చేసినట్టుకుని వాడు ప్రూఫ్ పడిపోతాడు, కీచైనా సిగరెట్ లేకపోతే ఏదో కత్తి హ్యాండిల్ ఏదో పడిపోద్ది. ఆ తర్వాత టైం పట్టవచ్చు, నెల 2 నెలలు లేట్ అయినా లేటెస్ట్గా పట్టుకుంటున్నారు దొంగలు. ఎవడు కూడా ఇప్పుడు బ్యాంక్ ఏటీఎంలు దొరికిపోతున్నారు అందరూ వితిన్ 24 hours. మన పోలీస్ యంత్రాంగం కూడా మంచి హై సోఫిస్టికేటెడ్ టెక్నాలజీలు వాడుతున్నారు. ఇప్పుడు మీకు ఎవరైనా థ్రెటనింగ్ కాల్ ఇస్తే మీ నెంబర్ అంటిస్తే పట్టేస్తారు. వితిన్ నో టైం మనం ఎక్కడున్నాడో వేసుకొస్తున్నారు. సో అలాగా ఈ నోట్లు కూడా ఈ మనీ కరెన్సీ అనేది ఆల్రెడీ మన పెద్ద నోట్ 1000, 2000 తీసేసాం డిమానిటైజేషన్ ఆ టైంలో అంతా. ఫ్యూచర్లో ఇంకా మరి ఏమొస్తాయి, ఇంకా అన్ని తీసి రూపాయి నోట్లు 200 నోట్లు, రూపాయి, 2 రూపాయలు, 5 మళ్ళీ బ్యాక్ టు పే విలేజ్. ఇప్పుడు ఆల్రెడీ తగ్గిపోయి 10 రూపాయలే తగ్గిపోయాయి. మ్యాక్సిమం ఉంటే 100, 50 నడుస్తుంది. ఈ డినామినేషన్ కూడా తీసేస్తారు. ఎందుకంటే అందులో దొంగతనం చేయాలన్నా
ఒక దగ్గర నుండి ఒక దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ స్మాల్ డినామినేషన్ ఎక్కువ పట్టుకోరు కట్టలు, అదే 2000 అంటే తక్కువ కట్టలు. సో ఇందులో మెయిన్ మిస్టేక్ ఏం కనుక్కున్నారంటే, నాకు తెలిసినందుకు ఎంతవరకు కరెక్ట్ అంటే న్యూస్లో బట్టి రిజర్వ్ అనే స్పెల్లింగ్ లో ఈ బదులు ఏ పడింది. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది, ఇక్కడ రిజర్వ్ లో ఈ బదులు ఏ పడిందంట. ఏ ఉంటే అది డూప్లికేట్ అని అర్థం. ఈ ప్లేస్ లో ఏ ఉంటే ఏముంటే అది డూప్లికేట్ అని అర్థం. ఎందుకంటే అది కనుక్కున్నారు ఎంతో రీసెర్చ్. ప్రస్తుతం మీరు కాపాడుకోవాలి మిమ్మల్ని, మీ డబ్బులు మనకి ఎవరైనా ఇచ్చినా మనం చూసుకోవాలి. ఇప్పుడు జనరల్ గా ఏమంటే 100 నోట్లు ఉంటే 50,000 అవుతుంది. ఆ బ్యాంకులు కౌంట్ చేసిన టైం ఎవరికి ఉంది, కానీ సచ్చినట్టు కౌంట్ చేయడం కాదు, చూసుకోవాలి. కౌంట్ కూడా కాదు, చూసుకోవాలి. జన సినిమాలో చూస్తారు కదా, పైన కింద నోట్లు ఉంటాయి, లోన్ వైట్ పేపర్లు ఉంటాయి, సినిమాలో చూసుంటారు. ఇప్పుడు అలా కాదు, మనం వైట్ ఉందా బ్యాగ్ ఉందా ప్రతి దానికి నెంబర్ చూసుకోవాలి. అప్పుడు ఎవడైనా 10 లక్షలు విత్డ్రా చేసినాడు బతికి అయిపోతుంది, రోజంతా కూడా చాలు దాడికి. అట్లనే బ్యాంక్ ఎదురుగా ఎత్తుక్కుంటే ఎవడు దొంగతనం చేసాడు, ఎవడు ఎత్తుకెళ్తాడో కూడా తెలియదు. ఇట్స్ వెరీ టఫ్ సిచ్యువేషన్. అంటే ఈ నోట్లు ఇలా ఫేక్ రావడం వల్ల ఎవరు జాగ్రత్తగా ఉండాలి సార్ మామూలుగా? అంటే వినియోగదారులు ఎవరైనా, కొనేవాడైనా అమ్మేవాడైనా, ఒక బిజినెస్ పర్సన్ కూడా, శాలరీ పర్సన్ కూడా ఎవరైనా మన చేతికి వచ్చిందంటే మీకు డౌట్ రానంత. ఇప్పుడు కొంతమంది బ్రాండ్ ఉంటారు. ఇప్పుడు గ్లోరిఫైడ్ దొంగలు ఎక్కువైపోయారు. ఇంతమంది దొంగలు మామూలు చిరిపోయిన బట్టలు ఇవన్నీ, ఇప్పుడు గ్లోరిఫైడ్ అంటే హై లెవెల్ దొంగలు వస్తారు, బెంచ్ కార్లు వస్తున్నారు దొంగలు కూడా. అట్లా ఏంటంటే మీరు ఫలానా మీరు తీసుకునే వ్యక్తి మీద రిలయబిలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు, మన ఇద్దరు మనం పెద్ద డౌట్. కొత్త వ్యక్తి వచ్చారు, బల్క్ అమౌంట్ తీసుకుంటాడు, అనుకోకుండా అప్పు మీ దగ్గర అప్పు తీసుకున్నాడు, అప్పు ఇవ్వట్లేదు 10 సంవత్సరాలు, సడన్ గా ఒక రోజు మొత్తం 5 లక్షలు నీకు అప్పు ఇచ్చేస్తున్నాడు అంటే అలాంటి కేసులో మీరు ఆలోచించారు. ఇంతవరకు ఇవ్వలేదు, సడన్ గా ఎందుకు ఇస్తున్నాడు, అదే యూ షుడ్ క్వశ్చన్. అంటే ఏటీఎం లో డ్రా చేసినా కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్? అంటే ఏటీఎం లో వచ్చే ఎందుకు రాకూడదు? ఇప్పుడు గవర్నమెంట్ అందరూ ఐడెంటిఫై చేయలేరు కదండి, కొంతమంది నాలెడ్జ్ ఉంటుంది. ఎంత చెక్ చేసినా ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో అంత సిఐఎస్ఎఫ్ అనే సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఉన్నప్పుడు అయినా మోసాలు జరుగుతున్నాయి, బంగారం జరుగుతుంది, డైమండ్స్ వస్తున్నాయి, అదేంటది బ్రౌన్ షుగర్ వస్తుంది, అలాంటి డ్రగ్స్ వస్తున్నాయి. మరి ఇన్ని చెకింగ్ అవుతుంది, ఎలా వస్తుంది? ఎక్కడో దగ్గర ఏదో ఒక ఇష్యూ అవుతుంది. ఇప్పుడు నేను మొన్న ఏదో టీవీలో సినిమా చూస్తుంటే అక్షయ్ కుమార్ గారిది, ఒక డెడ్ బాడీనే మేనేజ్ చేసి ఫారిన్ కంట్రీ నుండి ఇండియా తీసుకొస్తున్నారు. అక్కడ అందరినీ మేనేజ్ చేశారు. సినిమా అది, సినిమా అంటే ఎక్కడో అయిందే సినిమా తీస్తారు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. డౌట్ రానంత డౌట్ వస్తే 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఎంతైనా ఉత్తమం. ఎందుకంటే రేపొద్దుట నీ దగ్గర నింటుంటే నిన్ను పట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు నువ్వు 10 మంది బిజినెస్ చేసేవాడు కలెక్షన్ చేసుకుంటాడు, డైలీ ఫైనాన్స్ ఉన్నాడు, ప్రతి బండికి ప్రతి షాప్కి వెళ్ళి 500-1000 రూపాయలు కలెక్ట్ చేసుకుంటాడు. వాడు ఎవడో తీసుకుని ఎలా గుర్తుంటుంది? అందుకని మీరు బ్యాంకులో చూసుకుంటే, మీరు గమనిస్తే రెగ్యులర్గా బ్యాంక్ మీరు 100 నోట్ ఇస్తే ఆ క్లిప్ పెట్టి రాసుకుంటాడు, 100 డినామినేషన్ ఉంటుంది. మనం పేమెంట్ స్లిప్ వెనకాల 50,000 ఎన్ని ఇచ్చావు 100, అందుకని బల్క్ అమౌంట్ అన్ని సపరేట్ పిన్ చేసి పెట్టుకుంటారు రబ్బర్ బ్యాండ్. మీరు చూస్తే రేపు పొద్దుట ఏదైనా కౌంట్ తేడా వచ్చినా, డూప్లికేట్ తేడా వచ్చినా కొంతవరకు ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారు, నాట్ కంప్లీట్. బట్ అది అన్ని వేళల్లో మనకు దొరకపోవచ్చు. సో ఏదేమైనా 500 నోటు వస్తుంది, మనకి ఎవరైనా ఇస్తున్నారన్నా ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక నోటుకి 5 నోట్లు వస్తున్నాయి, ఒరిజినల్ డూప్లికేట్. వీటికి ఒరిజినల్ దొరుకుతుంది, డూప్లికేట్ ఏం కాస్ట్ ఉండదు, ప్రింట్ కొట్టడమే కదా మిషన్ తో టగటగట. ఒకప్పుడు నేను చెప్పా 100 రూపీస్ స్టాంప్ పేపర్లు ఒక 20 years బ్యాక్ ఒక వన్ ఆఫ్ ద వెల్ నోన్ మినిస్టర్ ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడు స్కామ్లో, జైలుకి కూడా వెళ్ళారు. 100 రూపీస్ దస్తావేజులు, అందులో 1000 ఉంటుంది, 500 ఉంటుంది, అవన్నీ డూప్లికేట్ క్రియేట్ చేశారు, చేసి మార్కెట్లో వచ్చారు. అది కొన్ని వేల కోట్లు మార్కెట్లో స్ప్రెడ్ అయిపోయినాయి. తర్వాత తెలిసింది, తర్వాత పట్టుకొని కేసు వేసారు. సో మనకు తెలియదు కదా మనకి. అంటే చాలా ఉన్నాయి. బిల్ బుక్స్ రాసేస్తారు కొంతమంది, బిల్ బుక్స్ కూడా ఒరిజినల్ ఉండదు. ఇప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్ చలాన్లు వేస్తారు, చలాన్లు కూడా మన ఎవరో పట్టుకున్నారు. అంటే దొంగతనానికి మోసం చేయడానికి ఒక అంతు లేదు, ఒక లిమిట్ లేదు, లిమిట్లెస్. మనం అనుకుంటే ఏమైనా చేస్తే ఇవాళ కదా రేపు లేట్గా వస్తుంది, లేట్గా వచ్చినా లేటెస్ట్గా పట్టుబడతారు. మొబైల్స్ ఎన్ని దొంగతాయి, పుల్లింగ్, చైన్ పుల్లింగ్, లేడీస్ కొంతమంది చెవులు ముక్కులు కూడా పోతున్నారు, చైన్ లాక్ వెళ్ళిపోతుంటాయి. సో వీడోండి అంటే గవర్నమెంట్ అప్పటికి ఎన్ని చర్యలు తీసుకున్నా కొత్త రకాలు స్కామ్స్. ఒకప్పుడు ఇప్పుడు మన పిన్ కోడ్, మనం ఏటీఎంకి వెళ్తే పిన్ కొడతాం, ఆ పిన్ పైన ఏదో కెమెరా పెట్టి వాడు మనం వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్ నెంబర్ దొరుకుతుంది, చిప్పేది. ఇప్పుడు ఏం చేస్తారు, అందరూ పైన కూడా కవర్ చేశారు. ఏటీఎంకి వెళ్తే మనం ఏం టైప్ చేస్తాం, పైన చూడండి. అంటే అనుభవం, ఎక్స్పీరియన్స్ అన్నీ మనకు కరెక్ట్ అవుతున్నాయి. దొంగలు ఊహించినట్టు గవర్నమెంట్ ఆఫీసర్లు మనం ఊహించలేవు, కామన్ పబ్లిక్ ఊహించలేకపోతుంది. బికాస్ ఎత్తుకు పై ఎత్తు, ఎక్కడ ఏం చేయాలి, స్కాములు వాడుకుంటే మాట్లాడుకుంటే టైం వేస్ట్, రకరకాల స్కాములు.
కొత్త రకాల స్కామ్లు ఎట్లా ఉంటాయి, ఏది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, లాక్ ఒక మాస్టర్ కీ ఉంటుంది, ఏది పెట్టినా ఒకటి ఓపెన్ అయిపోద్ది. ఇట్స్ నాట్ ఏ గుడ్ ఫర్ ఫ్యూచర్, బట్ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. అంటే గవర్నమెంట్ విల్ టేక్ ప్రికాషన్ మెజర్స్ సో దట్ పబ్లిక్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. నార్మల్ సామాన్యుడు అంత ఎత్తుక్కొని చేసుకుంటే కొద్దిగా కష్టమే, కష్టమే. నాట్ పాసిబుల్. కొంత డబ్బులు లేకేస్తే కొంత డబ్బులుండి ఆడాలి అప్పుడు మనం.